ఏపీ నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు సంచలన విషయాలు వెల్లడించారు. వైసీపీ పాలనలో జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారు చేసినట్టు ఆయన స్పష్టం చేశారు. జనార్దన్ వాంగ్మూలానికి సంబంధించి రిలీజ్ అయిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే జోగి రమేష్ మాత్రం ఇదంతా ప్రభుత్వ కుట్రని వాదిస్తున్నారు. తాను సచ్చీలూడిన దేవునిపై ప్రమాణాలు చేస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో బయటపడిన నకిలీ మద్యం కేసులో అరెస్టైన A1 నిందితుడు జనార్దన్ రావు షాకింగ్ విషయాలు బయటపెట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ ప్రారంభించామని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిఘా పెంచడంతో నిలిపివేశామని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అయితే గత ఏప్రిల్లో జోగి రమేష్ మళ్లీ ఫోన్ చేసి మళ్లీ నకిలీ మద్యం తయారు చేయాలని పేర్కొన్నారని, ఆ క్రమంలో తయారీ కేంద్రాన్ని మొదట కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో పెట్టాలనుకున్నామని వెల్లడించారు. చివరికి రమేష్ ఆదేశాలతో తంబళ్లపల్లిలో తయారీ ప్రారంభించామని, అక్కడైతే చంద్రబాబు సర్కారుపై బురద జల్లవచ్చని చెప్పారని జనార్దన్ వెల్లడించాడు. తగిన ఆర్థిక సాయం కూడా చేస్తానని జోగి రమేష్ చెప్పారట. మన సెప్టెంబర్ 20 తారీఖు తర్వాత ప్లాన్ చేద్దాం, మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో కనుక్కో అంటే నేను కనుక్కుంటే ఆఫ్రికాలో ఉన్నానని చెప్పాడు సార్. అయితే నువ్వు కూడా ఆఫ్రికా వెళ్ళిపో, అతనితో టచ్లో ఉంటూ నేను పెట్టుబడి పెడతానని చెప్పి కమిట్మెంట్ తీసుకో, నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మేము ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం, అమౌంట్ అంతా మీ బ్రదర్కి చేస్తాం, మీకు ఎటువంటి పరిస్థితులు ఏమీ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము. ఎట్లాగో ఇబ్బందులు పడ్డావు కదా, నీకు ఎందుకంటే ఇబ్బంది ఏం పడతావు, కానీ వెళ్ళిపో. అక్కడైతే నీకు అన్ని రకాలుగా ప్లస్ అయితే నీకు బాగుంటుంది. మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది, మాకు కూడా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రకాల భయపెట్టి కొంచెం డబ్బు ఆశ చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను. పైవారి ఆదేశాలతోనే తనకు నమ్మకస్తుడు అయినా నీకు ఈ పని అప్పచెప్పుతున్నానని జోగి రమేష్ చెప్పారని జనార్దన్ పేర్కొన్నారు. నువ్వైతేనే ఈ పని చేయగలవని జోగి రమేష్ నాతో అన్నారని, తంబళ్లపల్లి నియోజకవర్గంలో లిక్కర్ షాపులు తాను తీసుకున్నానని, అక్కడ నుండి ప్రారంభిస్తే చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లొచ్చు, అది మనకి అడ్వాంటేజ్ అవుతుందని జోగి రమేష్ అన్నారని జనార్దన్ వెల్లడించారు. వేరే వాళ్లు పేరు మీద రూమ్ అద్దెకు తీసుకుని లిక్కర్ తయారీకి కావలసిన యంత్రాలు అన్నీ తీసుకొచ్చామని, లిక్కర్ తయారు చేయండి, మంచి సమయం చూసి మీరెవరూ లేనప్పుడు దానిని ప్రభుత్వం మీద రుద్దుదామని జోగి రమేష్ తనతో అన్నారని పేర్కొన్నాడు. జోగి రమేష్తో తనకు చిన్నప్పటి నుండి పరిచయం ఉందని, అయితే తనను నమ్మించి జోగి రమేష్ మోసం చేయడంతో బయటకు వచ్చి నిజం చెబుతున్నా అని జనార్దన్ రావు స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు కేసు, ఇతరత్రా కేసుల్లో ఇరుక్కుని ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ ఈ అభియోగాలను కూడా కొట్టిపారిస్తున్నారు. సిట్ చీఫ్ చంద్రబాబుకు ధన్యవాదాలంటూ నకిలీ మద్యంపై సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తే సిట్ వేశారని సెటైర్లు విసురుతున్నారు. సిట్ అంటే చంద్రబాబు నుంచోమంటే నుంచోవడం, కూర్చోమంటే కూర్చోవడమని, కల్తీ మద్యంలో పాత్రదారులంతా బయటకొస్తారని చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శిస్తున్నారు. తన భార్య, పిల్లలతో పాటు బంధువులు, కార్యకర్తల సాక్షిగా ఈ కేసులో తన ఇన్వాల్వ్ అయి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని, పనికిమాలిన కేసులో తనను ఇరికించారని, తన పిల్లవాడిని అరెస్టు చేశారని ఆక్రోశం వెళ్లగక్కారు. తిరుపతి వెంకన్న సన్నిధిలో చంద్రబాబు, లోకేష్ కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ తప్పు చేశాడని ఒప్పుకుంటే ఏ శిక్షకైనా సిద్ధమని ఛాలెంజ్ చేస్తున్నానని విచిత్రంగా స్పందించారు. రిమాండ్ రిపోర్టులో జోగి రమేష్ పేరు లేదని, జనార్దన్ పిల్లలని, భార్యని హింసించి చంద్రబాబు, లోకేష్ తన పేరు చెప్పించారని ఆరోపిస్తున్నారు. కస్టడీలో ఉన్న వ్యక్తితో వీడియోలో మాట్లాడించి జోగి రమేష్ పేరు చెప్పించడం వంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, టీడీపీ దుర్మార్గాలను ఎండగడుతున్నందుకే తనను ఈ కేసులో ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన నివాసం దగ్గర అడగడానికి వెళ్లినప్పటి నుంచి తనపై కక్ష పెట్టుకున్నారని, కేసులు పెట్టినంత మాత్రాన తాను భయపడనని, తన వర్గాల ప్రజలు తనకు అండగా ఉంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జోగి రమేష్ తప్పు చేశాడని ఏ గుళ్ళో చెప్పినా తాను ఏ శిక్షకైనా సిద్ధమని, చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగా కేసు పెట్టినంత మాత్రాన పారిపోతాననుకుంటున్నారా? కృష్ణా జిల్లా తన అడ్డా అని జోగి రమేష్ అంటున్నారు. మొత్తానికి నకిలీ లిక్కర్ కేసులో A1 నిందితుడు అంత స్పష్టంగా జోగి రమేష్ పాత్ర ఏంటో వెల్లడించినా ఆయన ప్రభుత్వంపై రివర్స్ కౌంటర్లు వేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.